హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. మనము ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతూ ఎదుగుతూ విశ్వాసం కలిగి ఉంటాము. అయితే ఒక్కొక్కసారి కొన్ని అనుమానాలు కలిగి ఉంటాం. అంటే దేవుడు నిజంగానే చేస్తాడంటావా? ఆయన నన్ను ప్రేమిస్తున్నారా అని రకరకాలుగా దేవుడు నా ప్రార్థన ఆలకించరేమో అని అనుకుంటూ ఉంటాము. అలా ఆలోచన వచ్చినప్పుడు మనల్ని మనమే కానీ ఇతరులు మనల్ని కానీ గద్దించుకుంటూ ఉంటాము. దేవుని పైన అనుమానం ఉండవచ్చా, అది తప్పు అని. ఇక్కడ తన కుమారుని స్వస్థపరచడానికి యేసుప్రభు వారి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యేసుప్రభు వారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తారు. అప్పుడు ఆ కుమారుని తండ్రి, నమ్ముచున్నాను కానీ అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని అడుగుతాడు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ప్రతాప్ అనే వ్యక్తికి అప్పులు, తాకట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు యేసుప్రభు వారికి అప్పులు, తాకట్ల నుండి విడుదలనివ్వండి, నన్ను గొప్ప స్థితికి తీసుకెళ్ళండి అంటూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలా 1 సంవత్సరం గడిచింది. యేసుప్రభు వారు ప్రతాప్కు ఒక పెద్ద ద్వారం తెరుస్తారు. అది ఏంటంటే, అతనికి పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తి అతనికి వచ్చే విధంగా అన్ని మార్గాలు అతనికి యేసుప్రభు వారు తెరిచేసరికి మొదటిగా అతను నమ్మడు. ప్రతాప్ ప్రార్థన చేస్తూ, దేవా, నిజంగానే నాకు ఆ ఆస్తి వస్తుందా? నిజంగానే నా అప్పులు తీరిపోతాయా అని అనుమానంతో ప్రార్థన చేస్తాడు. కానీ యేసుప్రభు వారు అతనిని తోసివేయకుండా అతని అప్పులన్నీ తీర్చేస్తారు. అప్పుడు ప్రతాప్ మరలా ప్రార్థన చేస్తూ, దేవా, నన్ను క్షమించండి, ఇంత గొప్ప దేవుడైన మిమ్మల్ని, మీ సామర్థ్యాన్ని అనుమానించాను, ఇంకా ఎప్పుడూ కూడా నేను అవిశ్వాసంతో ఉండను అని దేవుని పైన సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటూ జీవించసాగాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో, తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. యేసుప్రభు వారి శిష్యుడైన తోమా, ఆయన మరణాన్ని జయించి లేచారు అంటే నమ్మలేదు. ఆయన గాయాలపైన నా వేలు ఉంచితేనే కానీ నేను నమ్మను అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు, నాతో పాటు 3 ఏండ్ల కంటే ఎక్కువ రోజులు తిరిగావు, నా నామం పేరట అనేక అద్భుతాలు చేశావు, ఇప్పుడు నన్నే అనుమానిస్తావా అంటూ గద్దించలేదు, త్రోసివేయను లేదు. నీ వేలు చాపి నా గాయాలను పరీక్షించి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని అతని విశ్వాసాన్ని పెంచారు. మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా ప్రతాపు దేవుడు నిజంగానే నా అప్పులు తీర్చేస్తారా అని అనుమానించినప్పుడు కూడా దేవుడు అతన్ని తోసివేయలేదు. మనము మొదట ధ్యానించుకున్న వచనంలో కూడా ఆ తండ్రి యొక్క అపనమ్మకాన్ని చూసి అతని కుమారుడిని స్వస్థపరచను అనలేదు. యేసుప్రభు వారు అతని కుమారుని స్వస్థపరిచి అతని విశ్వాసాన్ని పెంచారు. కాబట్టి ఎవరైనా యేసుప్రభు వారిని విశ్వసిస్తూ అప్పుడప్పుడు ఏవైనా అనుమానాలు కలిగి ఉంటే వారిని గద్దించడం కానీ దూషించడం కానీ చేయకుండా యేసుప్రభు వారి వల్లే వారి విశ్వాసాన్ని పెంచే విధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. మేము మీ పైన విశ్వాసంతో ఉన్నప్పటికీ ఏవైనా అనుమానాలు కలిగి ఉంటే మమ్మల్ని తోసివేయకుండా విశ్వాసాన్ని పెంచుతాను అని తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి. మా జీవితాలలో మేము ఎప్పుడూ కూడా మిమ్మల్ని అనుమానించకుండా గొప్ప అద్భుతాలు జరిగించేలా మీ పైన సంపూర్ణ విశ్వాసం దయచేయండి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ మీ పైన సంపూర్ణ విశ్వాసంతో ఎటువంటి అనుమానాలు లేకుండా గొప్పగా ఆశీర్వదించండి. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి.
మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, దిగులు పడకండి, నిరీక్షణ కోల్పోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.